సార్ మోహన్ బాబు శాంతినికేతన్ కాలేజ్ కి అంటే యూనివర్సిటీకి స్టూడెంట్స్ పైన దాడి చేపిస్తున్నారు మోహన్ బాబు, అది కూడా ఆయన సొంత బౌన్సర్స్ తో అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అసలు ఎందుకు సార్ స్టూడెంట్స్ పైనే అంటే దాడి చేపించేంత అవసరం ఏమొచ్చిందంటారు? ఒకటి అతని యాటిట్యూడ్, అది సినిమాలోనే వెళ్ళను కలిగిన బయట కూడా వెళ్ళనే ఇన్ ద నేమ్ ఆఫ్ డిసిప్లిన్ అని చెప్పేసి నా దగ్గర ఆషామాషిగా ఉండదు ఏంటో ఇవన్నీ ఎందుకు డబ్బులు దొబ్బడానికి. మోహన్ బాబు ఒకటే కాదు, విద్యా సంస్థల్లో అందరూ కూడా లూటింగ్, డబ్బులు ఇచ్చేయడమే వాళ్ళ యొక్క లక్షణం, వాళ్ళ యొక్క ధ్యేయం కూడా. కానీ కొంతమంది ఇలా చేయరు. నేను మొన్న ఒకసారి చెప్పాను, ఒక మన సుకుమార్ చదువుకున్నాడు కాలేజ్, ఆదిత్య కాలేజ్ చెప్పారు కదా, వాళ్ళు అలా కాదు, వాళ్ళ యొక్క అందులో జాయిన్ అయితే హాస్టల్ ఫ్రీ అని పెట్టారు. అది దీనికి 4 రెట్లు ఉంటుంది కాకినాడలో. ఓకే, సో ఆదిత్య కాలేజ్ అని శేషారెడ్డి ఒకప్పుడు చదువుకున్న కాలేజ్ గుమస్తా అతను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు చాలా ప్లీజింగ్ గా రిజల్ట్ బాగా రావాలి. సో ఇతర యొక్క స్కీమ్ ఏంటంటే ఎంత కూడా చూడగానే మనకి కడుపు నిండిపోయిన అంత అందంగా కట్టాడు. ఏరియల్ వ్యూలో చూస్తే అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. తిరుపతిలో చాలా బాగుంటుంది. ఆయనకి ఆ ఊరు కాబట్టి, ఆ పక్క ఊరే కాబట్టి ఆయనకి సో అంతా తెలుసు, ఆ ల్యాండ్ వాల్యూ తెలుసు కాబట్టి కొని మంచి దూరదృష్టి. అతను కూడా స్కూల్లో పనిచేసేవాడు. తిరుపతి నాయుడు ఈజ్ ఫిజికల్ డైరెక్టర్ మెడ్రాస్ లో ఎక్కడో, డ్రిల్ మాస్టర్ అంటారు కదా మన భాషలోను. ఆ విధంగా తిరిగేవాడు పాండి బజార్లో. దాని తర్వాత ఇటు ఒడ్డు పొడుగు బాగుంటాడు, మంచి ముక్కు అందం కాబట్టి సినిమాలో రావాలని కోరుకుంటే అలా మెల్లిగా ట్రై చేసుకుంటూ పాండి బజార్లో హోటల్ ఉంటుంది బృందావనం, ఆ పక్కన ఫ్లాట్లో ఉండేవాడు టీ నగర్లో. ఇతను హనుమాన్ ప్రసాద్, నాకు ఆ రోజుల్లో అడుసుపల్లి గోపాలకృష్ణ అని రాఘవేంద్రరావు గారిని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళ కొంచెం తెలిసి నాకు. వాళ్ళ ఆఫీస్కి అప్పుడప్పుడు సరదాగా రమ్మంటే నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఉండేవాడు వాళ్ళ సినిమాలో చేస్తూ. దానికి మంచి బ్రేక్ చిన్నప్ప దేవరని ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన సినిమాల్లో పొట్టేలు పున్నమ్మ అనే సినిమాతోటి బాగా ఇయర్స్ బేట్. సో బాగానే పైకి వచ్చాడు, కాట్లు పోట్లు పడ్డాడు. అతని క్యారెక్టర్ అప్పటికి ఇప్పటికి కూడా లోపల మంచోడో చెడ్డోడో తెలియగానే బయట కొంచెం రౌడీ టైప్ లో బిహేవ్ చేయడం అనేది అతనికి బ్యాడ్ అయిపోయింది. మంచి నటుడు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మంచి నటుడు. కావాలని చిరంజీవితో పోటీ పెట్టుకోవడం, ఇటువంటి కొన్ని నాన్ సెన్స్ పనులు మనకు వేస్ట్ అయిందండి, టైం వేస్ట్. సో అవన్నీ పక్కన పెడితే ఈ కాలేజెస్ని మెడికల్ కాలేజ్ ఒకటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, అలా అన్ని సెగ్మెంట్లను కాలేజ్ పెట్టుకుంటూ ఒక యూనివర్సిటీ స్టేటస్కి తెచ్చేసుకున్నాడు. ఇట్ డిజర్వ్స్. మరి తల్లిదండ్రులు మీరు ఇటువంటి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు చేర్పించారు అని క్వశ్చన్ వేస్తే ఈ క్వశ్చనే ఉండదు అసలు. అంటే ఇప్పుడు చాలా కాలం తర్వాత సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నామని అని ఒకడు అంటే తప్పితే, సరే మోహన్ బాబు ఉండేవాడు, ఎవరు పడితే చెప్పుకుంటూ ఉంటారు అక్కడ. దుర్బాబుకి వెళ్ళి తలకాయ నొప్పి దానికి ఫీజు దీనికి ఫీజు కట్టమంటాడు. మాకు డోంట్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు యూ హావ్ టు రిస్క్ ఇట్. మొత్తం అంతా మోహన్ బాబు మీద గంటి కడదాం మనం. అతని యాటిట్యూడ్ అది. ఇప్పుడు ఒక బస్సులో వెళ్తూ ఉంటారట, ఒక 100 బస్సులు ఏదో ఉంటాయి. ఆ బస్సులో డే స్కాలర్స్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు డే స్కాలర్స్, హాస్టలర్స్ అంటారు కదా. ఈ డే స్కాలర్స్కు ఏంటి అక్కడికి వెళ్తే అక్కడే భోజనం చేయలేదట, వాళ్ళ హాస్టల్లో డబ్బులు తినాలట. అదొకటి అట్రాసిటీ. ఎవరికంటే క్యారేజ్ పట్టు రావచ్చు. ఇంకోటి ఏమైనా క్యాంటీన్ ఉండదు, క్యాంటీన్లో డబ్బులు కొనుక్కుంటాడు. కంపల్సరీగా అక్కడే నెలవారీ తినాలంటే వెళ్తుంటే అదొకటి. తర్వాత బస్సులో ఫెసిలిటీ ఉండదట. ఒక 50 మంది కూర్చుంటారు, 58 మంది 60 మంది, మిగతా 50 మంది ఏలాడుతూ ఉంటారట. ఇక్కడ 40 నిమిషాలు, అది ఎక్కడ అవుటర్లో ఉంది, అది 40 నిమిషాలు ట్రావెల్ చేసినట్టు. ఇవన్నీ కూడా తెలిసినప్పుడు నెక్స్ట్ జాయిన్ అవ్వకూడదు. మీరు ఎక్కడెక్కడైతే కంప్లైంట్ చేయాలి, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఉంటాయన్నమాట, వాటికి ఆథరైజ్డ్గా ఉండే ఈ ఆర్గనైజేషన్ ఉంటాయి, వాళ్ళకి అప్లై చేయాలి. అప్లై చేసి ఇక్కడ ఇటువంటి అట్రాసిటీస్ ఎవరితో బౌన్సర్లను పెట్టి బెదిరించి కుర్రోళ్ళని కొట్టి తర్వాత వచ్చే పేరెంట్స్ని కూడా వెనక్కి గెంటేసి ఆ టైప్లో ఇవన్నీ అట్రాసిటీస్. ఇవన్నీ తెలిసి ఎందుకు జాయిన్ అవుతున్నారంటాను నేను. ఇప్పుడు అతనికి యూనివర్సిటీ స్టేటస్ ఉంచాలా తీసేయాలా అనేది అగైన్ సుప్రీంకోర్టు వీళ్ళు అక్కడి వరకు వెళ్తారు, వెళ్ళాలి కూడా. నిజంగా అట్రాసిటీ జరుగుతుంటే యూ గెట్ దట్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్. అలా చాలా మంది చేస్తారు. యూనివర్సిటీ
అటు వాడు అతను ఎంత తెలివితేటలు చేసుకున్నాడంటే ఇక్కడ వచ్చే గవర్నర్ని అక్కడ ఉన్న అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించుకోవడం బాగా తెలుసు. ఎవడన్నా చేస్తాడు. చైతన్య వాళ్ళు ఉన్నారు యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ బిఆర్ రావేదో అంటారు ఆయన, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ తీసుకోవడం స్కూల్ పెట్టాడు. ఏముంటుంది చెప్పేవాళ్ళు లేరు, ఫ్యాకల్టీ ఉంటారు మంచోళ్ళు. ఊరినే చైతన్య బ్రాండ్ మీద అదే నారాయణ ఓరో పెట్టేసుకుంటూ పోతాడు. అతనికి ఒక 50 మంది ఉంటారు పిల్లలు, అదొకటి అయిపోద్ది. దానికి మనం ఏం చేయలేము దానికి. ఓకే, ఎవడు గోలాడదు ఇక్కడ. ఇందా చెప్పారు కదా లైఫ్ ఈజ్ వన్ టైం ఆఫర్ అని. వన్ టైం ఆఫర్లో ఎవడు ఇష్టపడి చేసుకుంటూ ఉంటాడు. స్కూల్ అంత ప్రాఫిటబుల్ ప్రపంచంలో ఏది లేదు. విద్య అనేది గొప్ప బిజినెస్. ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఏం చదువుకున్నప్పటి నుంచి కూడా హాస్టల్ పెట్టి మంచి ఇలా పెడతానప్పటికీ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు. దాని చేత అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయింది. ఏం చూపిస్తారు ముందు, ఇక ఈ ఫస్ట్ ర్యాంకులు 50, ఈ ర్యాంకులు 50, ఆడు ఇలాగ అయిపోయాడు, ఇటు ఐఏఎస్కి వెళ్ళాడు అని చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత అలా కాకపోయినా కూడా స్కూలు అంబియన్స్ పడిపోతారు. కట్టడం చూస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది అది యాక్చువల్గా. అవన్నీ ఆ ఫెసిలిటీస్ ఇస్తూ అతను పెట్టిన కండిషన్లు మంచివి కాదని కొంతమంది పేరెంట్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఎలా చేస్తారు, డే స్కాలర్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భోజనం చేయడం వాళ్ళు కానీ నీ హాస్టల్ ఎందుకు చేస్తారు అని అంటారు. మానే అని అలా రాతాం. అండ్ అక్కడే తినాలి, అక్కడే కట్టాలి. వాళ్ళే మాటితే ఈ ఖాళీగా ఉన్నవాళ్ళు ఉంటారు జిమ్లో బాడీలు పెంచుకుని, వాళ్ళందరినీ బౌన్సర్ల కింద పెట్టి నువ్వు ఈజే అంటే చేస్తారు. డబ్బులు ఇస్తే ఎవరు చేయడం, ఉద్యోగం ఇస్తేనే. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. దీన్ని యాక్చువల్లీ గోరందరం కొండంతగా ఎందుకు చెప్తారంటే సోషల్ మీడియాలో ఒకసారి పడిందంటే ట్రోల్ చేస్తూ ఉంటారు. అతను చేసేది మంచి పని అంటలేదు, ఇష్టం లేనప్పుడు వైఆర్ఈ జాయినింగ్ అని. నాకు మెడికల్ కాలేజ్ అన్ని పెట్టేసి ఒక అటానమస్ యూనివర్సిటీ అది. యాక్చువల్గా 2 కోట్ల రూపాయలు కడితే యూనివర్సిటీ గ్రాంట్ చేస్తారు. అందులో మళ్ళీ యూజీసీ అని అంటారు కదా, శాలరీస్ కింద రావాలంటే కొన్ని అవన్నీ కూడా వేళ మీద చేసేసుకోవాలి. అతను ఇక్కడ వచ్చే గవర్నర్లని అక్కడ ఉన్న వాళ్ళని ఏదో ఒకటి అతను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఆ విధంగా బతకడం అలవాటు అతనికి. సర్వైవల్ లేకపోతే ఫిట్నెస్ అంటారు, సర్వైవ్ అవ్వాలి. అటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంత మోడర్న్గా పెట్టినప్పుడు అవన్నీ బాగా జరుగుతున్నాయని జాయిన్ అవుతున్నారు అక్కడ. ఇప్పుడు ఒక బ్యాచ్ కాకపోతే ఇంకో బ్యాచ్ కాకపోతే తెలియాలి కదా ఇక్కడ కొంచెం సరిగ్గా లేదని. మరి ఎందుకు జాయిన్ అవుతున్నారు? నా క్వశ్చన్ $1 million క్వశ్చన్ అది ఒకటే. వై ఆర్ యూ పీపుల్ ఆర్ జాయినింగ్ వెన్ యూ నో సిన్స్ లాస్ట్ ఇప్పుడు పెట్టి 25 years పైన అయిపోయింది అది పెట్టి. అంచెలంచెలుగా అప్పటి నుంచి కూడా బాగానే అతను స్కూల్ అనుభవం బాగుంది. అతనికి స్కూల్ అనే అనుభవం చాలా బాగుంది. బయట గో గెటర్ అంటారు అనమాట, ఎలాగెలా పనులు చేయించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి, భర్తగా నేర్చిన వ్యక్తి, అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడగల వ్యక్తి. సో అంచేత ఏమన్నా అబద్ధాన్ని నిజం మాట్లాడాలంటే ఎవరు వాడతారు? బిజినెస్ పీపుల్ వాడతారు కదా. ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు చేత కట్టాడు, అతను దగ్గర రానివ్వలేదు, హెరిటేజ్లో పెట్టాడు, దగ్గర రానివ్వలేదు. అది స్కూల్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేశాడు. ఇక్కడ పెట్టారు, అది క్లిక్ అవ్వలేదు. ఇక్కడ కూడా మంచి కాన్సెప్ట్లో పెట్టారు, హైఫై స్కూల్ పెట్టారు ఇక్కడ వాళ్ళ అబ్బాయిలను. అది డిడ్ నాట్ క్లిక్ అనుకుంటుంది. అది సపోజ్ టు బి ఇంటర్నేషనల్ స్కూల్ అది. సో మన ఆర్కిడ్స్ ఉంటుంది అలా పెట్టారు. అది క్లిక్ అవ్వలేదని విన్నాను నేను. ఒకసారి క్లిక్ అవ్వవచ్చు, బట్ బికాస్ ఇట్స్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అక్కడ అంటే కొన్ని 100 విలేజెస్కి ఉన్న మధ్యలో ఉన్న స్కూల్. హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఆన్, బికాజ్ ఇక్కడ ఇంకా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇంటి పక్కనే ఉంది కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఆర్కిడ్స్ ఉంది, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ మెయింటైన్ చేయడం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ గేమ్. అది దట్స్ అ వెరీ డిఫికల్ట్ వే ఆఫ్ ఇదనమాట. ఫ్యాకల్టీ కావాలి, వాళ్ళతో మంచి స్కూలే కానీ బట్ వీటంత మంచివి కాదు. ఇక్కడ ఆర్కిడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అలాగా అంత మంచి అంత అది కాదు. అయినా కూడా అక్కడ బిల్డింగ్లు ఆ యొక్క హంగుతోటి పడిపోయారు. చెప్తున్నారు ఒక 1000 మందిలో 2000 మంది పేరెంట్స్లో ఒకళ్ళిద్దరు బయట చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ నాట్ కోఆపరేటింగ్. అందరూ కలిసి కోర్టు, సుప్రీంకోర్టు అది యూనివర్సిటీ స్టేటస్ అనేది ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు క్యాన్సిల్ చేయాలని దాన్ని మీరు వెళ్ళాలి. కానీ మీరు ఒకళ్ళిద్దరు పెట్టి వాళ్ళకి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళకి ఏదో మేత కావాలి కూడా మనం మాట్లాడుకోవడం కాదు. అథెంటిక్గా దే షుడ్ గో అండ్ ఆస్క్ ఫర్ ఎ జస్టిస్. చాలా స్కూళ్ళు జరుగుతున్నాయి. స్కూల్ సంస్కరించడం వెరీ డిఫికల్ట్. ఇప్పుడు చైతన్య నారాయణలో అన్నీ జరిగిపోతున్నాయని నా ఉద్దేశం. నారాయణలో మనుషులు చచ్చిపోతాం లేదు, అది అతనికి బాగా తెలుసు మనకంటే. అతను అందులో ఉన్నవాడు కదా.
అతను ఎగ్జాంపుల్ చెప్పాడు, కొన్ని వందలు చెప్తాడు. మన ఏదో ఇద్దరు ముగ్గురు పేరెంట్స్, 100 మంది పేరెంట్స్, 100 మంది కూడా కాదు, 10 మంది 100 మంది పేరెంట్స్ గొడవ చేస్తే దాని ఆధారంగా ఇవిగా జరుగుతున్నాయి, బస్సులో నుంచి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు, తర్వాత దేశ కాలేజ్ కూడా హాస్టల్లో తినాలి, ఏమైనా ఎక్కువ మాట్లాడుతున్నా బౌన్సీలో గంటేస్తారని 3 పాయింట్లు మనం వింటున్నాం. వాట్ ఎస్ ఎడ్యుకేషన్ ఎవరు చెప్పట్లేదా? ఎడ్యుకేషన్ ఇది బాగా చెప్పట్లేదు, వాడు వేస్ట్ ఫెలో. వాళ్ళు కూడా కొంతమంది స్టాఫ్ మానేశారట, శాలరీ సరిగ్గా ఒక శాలరీ ఇచ్చి యూజీసీలో ఎక్కువ శాలరీ వస్తుంది, చేరినప్పుడు పెట్టించుకుంటారు సంతకం. నీకు ₹1,00,000 శాలరీ అంటే మేము 35,000 ఇస్తాం, ఆ 75,000 వీళ్ళు తీసుకుంటారు, 60,000. చాలా స్కూల్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక స్టేటస్ వచ్చిన తర్వాత ఇంత శాలరీ అని వస్తుంది, అందులో సగం గవర్నమెంట్ డబ్బు ఉంటుంది. సో వాడికి 35,000 ఇస్తారు, 1,00,000 రాసుకుంటారు, ఇతని మీద వచ్చిన డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. మెనీ స్కూల్స్ ఆర్ డూయింగ్ దిస్. ఒకరికి 25,000 ఉంటుంది లెక్చరర్స్. సో ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ బయట పెట్టి మీరు ఏమన్నా చేయగలిగి అది మన స్టూడెంట్లకు కూడా హోల్సేల్గా పనిచేస్తే పర్లేదు. స్టూడెంట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తూ మీరు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అవుతుంది. మనం అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉజ్వల భవిష్యత్తు వచ్చింది అనుకోండి, వాట్ ఎల్స్ దే కెన్ డూ ఇట్. మీరు చేర్పించడం మానేయాలి. మీరు అక్కడ చేరి కావాలని కోరి అక్కడ చేర్పించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే వినాలి మరి. దట్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. మేము చదువుకున్న స్కూల్స్లో వీ నెవర్ యూస్ టు టాక్ బ్యాక్. ఎలా వాడతాం? నేను ఒక స్కూల్లో ఎగ్జామ్ చెప్తాను, నా కొడుక్కి మరి అన్ని పెడతా, ఎగ్స్ అన్ని ఇస్తారంటే, అందుకే ఎలాగ ఇస్తారు అలాగే ఇస్తారు, నీ కొడుకు సెపరేట్గా ఇస్తారా అంటే, మా ఫాదర్ ఒక ఊర్లో అన్ని ఒక మిలిటరీ భోజన హోటల్లో ఒక 2 monthsకి నాకు కొనేసి ఇచ్చారు. ఇటువంటి ఫాదర్ హోటల్ కార్డు టికెట్స్. నేను ఇప్పుడు తలుచుకుంటే ఎంత స్వార్థపడేట అలా అంటే, అక్కడ భోజనం వదిలేసి నాకు ఎప్పుడు పడితే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి తినేసి అక్కడ అరిటాకులో మంచి బట్టడం గిట్టడం అని అనమాట. అలా కొనిచ్చి వెళ్ళిపోయాను. మీకు అర్థమైనప్పుడు అంత పొజిటివ్గా ఉండకూడదు. చదువుకున్నప్పుడు చదువుకున్నట్టుగానే ఉండాలి, ఆ కష్టాలే పడాలి యాక్చువల్గాను. మీకు అర్థమైనప్పుడు అది చేసినది గొప్ప అని చెప్పట్లేదు. మేము బట్టి రోజు ఇంకా ఇంట్లో హాస్టల్ ఏం పెడతారో చెప్పలేదు. లాస్ట్లో మెట్రిక్ ఎగ్జామ్స్ 2-3 నెలలు ఉన్నాయనగా మా ఫాదర్ చేసిన పని అది. ఇప్పుడు తలుచుకుంటే ఒక రకంగా ఉంది. డిడ్ ఐ డూ లైక్ దట్ టు మై సన్? నో. మా సన్ అసలు నేను అసలు పట్టించేయకూడదు. బై వైఫ్ ఓన్లీ, నువ్వు రావద్దు, అదో గొడవ పెడతాను అనమాట. లైలా కాలేజ్కి, అక్కడ కాలేజ్ లెవెల్లో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. లయోలా. సో లయోలాలో చదువుకున్నప్పుడు మెడ్రాస్లో ఈ పట్టుకెళ్ళకూడదు, మొబైల్ తీసుకుంటారు. మళ్ళా పట్టుకెళ్ళేవాడు, మళ్ళా తీసుకుంటారు. 4-5 ఫోన్లు ఉంటాయి. ఇది ఇన్నిసార్లు కొంటున్నాడు ఫోన్ అంటే అప్పుడు అనుకునేవాడు అనమాట, మనకి ఎందుకు వచ్చింది కూడా అని. మళ్ళీ షీవులలో టేక్ కేర్. చిన్నప్పుడు చెప్తున్నాను. సో ఇది డిపెండింగ్ ఆన్ యువర్ పేరెంటల్ అప్బ్రింగింగ్ ఆల్సో. పేరెంట్స్ అప్బ్రింగింగ్లో కూడా ఉంటుంది. అంతేగాని అటు నుంచుని వెళ్ళాడా, కూర్చుని వెళ్ళాడా, చదువు అయిపోయే వరకు ముక్కున్నవారు మూసుకొచ్చేయడమే. వెన్ దట్ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ ఈస్ గివింగ్ ఎ గుడ్ రిజల్ట్, గుడ్ కోచింగ్, నా ఉద్దేశం. అలా పడమని చెప్పట్లేదు. పడని ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవ్వకూడదు. ముందు జాయిన్ అవ్వకుండా పడిపోతే వాళ్ళే దారికి వస్తారు. మీకు అర్థమైనప్పుడు మీకు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అది చిన్నదే యాక్చువల్ ఫిల్మ్ స్కూల్ అంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వరు కాబట్టి తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకి పూర్తి న్యాయం జరిగే వరకు ఐ విల్ టీచ్. మీకు అర్థమైందా? ఎందుకంటే తక్కువ మంది కాబట్టి. ఇప్పుడు అంత వేల కొద్ది ఉన్నదంటే వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ప్రొసీజర్ లేకుండా వాళ్ళు చేయలేరు. మోహన్ బాబు తరపు నుంచి కూడా మనం మాట్లాడితే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు డ్రెస్లో ఉన్న వీళ్ళు ఉంటారు కదా బౌన్సర్లు, అవి బయట కనబడిపోతున్నాయి. ఒక బస్సులో వేలాంటి వెళ్ళటం అన్ని బయట పడుతున్నాయి. ఇవన్నీ యాక్చువల్లీ షుడ్ లీవ్ ఇట్. ఫైనల్గా ఒక 10 years తర్వాత ఆ స్టూడెంటే నవ్వుకుంటాడు, మా పేరెంట్స్ ఇలా గొడవ పెట్టారు కదా అని. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాను. అంత ప్రయోజకులు అయ్యేటట్టుగా వాళ్ళు కోచ్ చేయకపోతే ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటాను నేను. మీకు అర్థమైనప్పుడు మనం న్యూట్రల్గా ఎందుకు చెప్పాలంటే ఎడ్యుకేషన్లో అందరూ అనుభవించాం. అందరినీ సాటిస్ఫై చేస్తారు, చేయరు. అందరికి సాటిస్ఫై అవుతాం. ఒకటి చాలా ఇదిగా పెరిగి ఉంటాడు తల్లిదండ్రుల దగ్గర. అదే మేము చెప్పాం కదా సరిగ్గా ఉండలేదు అంటే మా వాడు ఎక్కడ కొనిచ్చాడు. అప్పుడు అంత కామన్ సెన్స్ లేదు. ఇది మనం చేస్తున్న పనే రైట్ కదండి. వాళ్ళు హాస్టల్లో వచ్చేసారు.